నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకోండి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ జోధ్పూర్ నుండి మనకి ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి పర్మనెంట్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి మనకి ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే మనకి డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ముందుగా మనం మెయిన్ డీటెయిల్స్ అయితే తెలుసుకుని తర్వాత పూర్తి డీటెయిల్స్ చూద్దాం. మెయిన్ డీటెయిల్స్ చూసుకుంటే ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి చూసుకుంటే మనకి వెస్టర్డే అంటే మార్చి 25వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇక లాస్ట్ డేట్ చూసుకుంటే ఏప్రిల్ 23వ తారీఖుగా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అదైతే గుర్తుంచుకోండి. ఈ పోస్టులు చూసుకుంటే మనకి ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు. అదేవిధంగా అప్లికేషన్ ఫీజులు చూసుకుంటే మనకి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఫిమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి 200 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజుగా ఉంది. అదేవిధంగా మనకి ఎవరైతే జనరల్, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి చెందినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వారికి 1000 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజుగా ఉంది. ఇక మిగిలిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇందులో చూసుకుంటే మొత్తం మనకి డిఫరెంట్ కేటగిరీలకు సంబంధించిన పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి. కాకుంటే వీటిలన్నిటికీ మనకి 2 years 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. మనకి చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి ఏవైతే పోస్టులు ఉన్నాయో వీటికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు. వాటికి సంబంధించి చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఆఫీస్ అసిస్టెంట్ అని క్లియర్గా కనపడుతుంది, అదైతే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి పే స్కేల్ చూసుకుంటే లెవెల్ 6 6th పే మ్యాట్రిక్స్ అని కనపడుతుంది. దీని ప్రకారం చూసుకుంటే మనకి మినిమం పే స్కేలు 35,400 రూపాయల నుండి మాక్సిమం 1,12,400 రూపాయల వరకు ఉంటుంది. అదైతే చూడొచ్చు. ఈ పోస్టులకి అప్లై చేయడానికి మినిమం 21 years, మాక్సిమం 30 yearsగా మెన్షన్ చేశారు. అది కూడా చూడొచ్చు. టోటల్గా మనకి చూసుకుంటే 18 పోస్టులు ఉన్నాయి. ఈ 18 పోస్టులో మనకి అన్రిజర్వ్డ్కి సంబంధించి 6, ఓబీసీకి సంబంధించి 7 పోస్టులు ఉన్నాయి. ఎస్సీకి సంబంధించి 1 పోస్ట్ ఉంది. ఎస్టీకి సంబంధించి 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి 2 పోస్టులు, అదేవిధంగా మనకి పర్సన్ విత్ డిజేబిలిటీ అభ్యర్థులకి 2 పోస్టులు అయితే రిజర్వ్ చేసినట్లు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది కూడా అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం మనకి క్లియర్ డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అని చెప్పి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూశారు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ అని కనపడుతుంది. చూసుకుంటే మనకి డిగ్రీ అని మెన్షన్ చేశారు, కానీ డిగ్రీలో స్పెసిఫిక్ సబ్జెక్ట్ కానీ స్పెసిఫిక్ బ్రాంచ్ అని మెన్షన్ చేయలేదు. ఏ డిగ్రీ చేసిన అభ్యర్థులైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మనకి స్టార్టింగ్ శాలరీ 35,000 వరకు ఉంది. అది కూడా అయితే గుర్తుంచుకోవచ్చు. మనకి డిగ్రీస్తో పాటు ప్రొఫెషన్సీ ఇన్ కంప్యూటర్స్ అని మెన్షన్ చేశారు. మనకి కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉంటే సరిపోతుంది. దీనికి సంబంధించి ఎటువంటి సర్టిఫికేట్స్ అయితే అవసరం లేదు. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. రిమైనింగ్ అన్ని పోస్టులకి మనకి చూసుకుంటే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అదైతే గుర్తుంచుకోండి. సో ఈ ఒక్క పోస్టులకి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా మెన్షన్ చేశారు. అవి కూడా మనం అయితే చూసుకుందాం. ఇంకా మిగిలిన డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. ఆ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. మనకి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే మనకి వెస్టర్డే నుంచి అంటే మార్చి 25వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యాయి. ఏప్రిల్ 23వ తారీఖు అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఏప్రిల్ 23వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు ఆన్లైన్లో అప్లై చేయాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అదే చూడొచ్చు. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఫీమేల్ క్యాండిడేట్స్కి చూసుకుంటే 200 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజుగా మెన్షన్ చేశారు. అది కూడా చూడొచ్చు. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఆల్ అదర్ క్యాండిడేట్స్ అంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్కి చూసుకుంటే 1000 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజుగా మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకి చూసుకుంటే జనరల్లో కానీ, ఓబీసీలో కానీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో కానీ ఫిమేల్ క్యాండిడేట్స్ ఉంటే వారికి కూడా 200 రూపాయల అప్లికేషన్ ఫీజు. అదైతే గుర్తుంచుకోండి. ఇక ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మెన్షన్ చేశారు. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, పర్సన్ విత్ డిజేబిలిటీకి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, పర్సన్ విత్ డిజేబిలిటీ ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి 15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్. అదైతే చూసుకోవచ్చు. అయితే మనకి చూసుకుంటే ఈ పోస్టులకు సంబంధించి ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. అది ఆన్లైన్లో ఉంటుంది. తర్వాత మనకి ఇంటర్వ్యూ అంటే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని అయితే తీసుకుని ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారైతే అప్లై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలియజేసి పీడిఎఫ్ లింక్ ఇస్తాను. అదేవిధంగా ఇందులోనే మనకి సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీలైతే సపరేట్ వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. లేకుంటే సిలబస్ పీడిఎఫ్లోనే మీరు డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ విధంగా ఆన్లైన్లో అప్లై చేయడానికి వెబ్సైట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి చూసుకోవచ్చు. ఇంపార్టెంట్ అని చెప్పి అప్లై నవ్ అని చెప్పి ఇక్కడ మనకి బ్లింక్స్ అయితే అవుతున్నాయి. ఇక్కడ నుంచి మీరు ఈజీగా అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 23వ తారీఖు అనేది లాస్ట్ డేట్. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు కావాల్సిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి ఈజీగా అప్లై చేయొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి. మీకు కనుక ఇంట్రెస్ట్ లేకపోతే మీ 10 ఫ్రెండ్కి షేర్ చేయండి. అట్లీస్ట్ ఎవరైనా అప్లై అయితే చేస్తారు. మరిన్ని ఎటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.